మనం మామూలుగా అమెరికా అంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అనుకుంటావు. కాదు. అమెరికాని మించిన ఎక్స్‌పెన్సెస్ ఇండియాలో ఉన్నాయి. ఇండియాలో ఉంటాయి. అవును. ఎందుకు? ఎందుకు అనంటే ఇక్కడ ప్రభుత్వం ఏమి చెయ్యదు కాబట్టి. ఏమీ చెయ్యదు. ఏది ఇవ్వదు కాబట్టి. ఇక్కడ టాక్స్‌లు మాత్రమే తీసుకుంటది అంతే. గానీ, దాని మందంగా మనకి ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయవు కాబట్టి. ప్రతి దేశంలో అంతో కింతో వాళ్ళకి సంబంధించి టాక్స్ కట్టిన వాడిని చూసుకోవాలన్న బాధ్యత అందరి మీద ఉంది. మరి మనకేమొస్తుంది? నేను అదే అడిగేది ప్రతిసారి. ఇక్కడ మన జీతం మనమే సంపాదించుకోవాలి. మన కంఫర్ట్స్ మనమే సంపాదించుకోవాలి. 100% ఎంత దారుణంగా ఉంటది? 100 రూపాయలు సంపాదించే వాడికి 30 రూపాయలు పోను 70 రూపాయలు ఇంటికి వస్తే, ఆ 70 రూపాయల్లో మళ్ళీ 18% మనం కొనే ప్రతి ఐటమ్ మీద మళ్ళీ ట్యాక్స్ వేస్తాడు. మన అపార్ట్మెంట్ కొంటే 18% దాని మీద ట్యాక్స్ వేస్తాడు. మళ్ళీ సర్లే 18 కూడా పోయిన తర్వాత మన దగ్గర ఒక 50 రూపాయలు అంత మిగిలినాయని అనుకుంటే, మనం తీసుకెళ్లి దాంట్లో ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ క్యాపిటల్ గెయిన్స్ మళ్ళీ ఇంకో 12.5 వేస్తారు. ముందు 30, తర్వాత 18, మళ్ళీ 12.5 మొత్తం కలిపితే మళ్ళీ ఈ మధ్యలో ట్రాన్సాక్షన్స్ పేరుతోటి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని, స్టాంప్ డ్యూటీలని దోచుకోవడమే. జనాల్ని దోచుకోవడమే సరిపోయింది భారతదేశంలో. ఇక్కడ ఎగ్జాక్ట్ పాయింట్ అదే. ఇక్కడ అందరూ పేపర్ ఆర్టికల్స్ లో వేసిందంటే కంపారిజన్ ఎందుకు వేశారు? అక్కడ ఎందుకు తక్కువ అవుతుంది, ఇండియాలో ఎందుకు ఎక్కువ అవసరం అవుతుంది? ఎందుకంటే ఇండియాలో ప్రజలకి ప్రభుత్వం ఏమి ఇవ్వదు.